హాయ్ ఫ్రెండ్స్, పండుమిరపకాయ తొక్కుతోటి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. బాగా పండిన టమాటాలను తీసుకొని మంచిగా కడిగేసి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండును వేసి స్టవ్ మీద ఉంచి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో కొంచెం ఆవు పిండిని యాడ్ చేయాలి. ఆవు పిండి ఎలా చేయాలంటే ఆవాలు మెంతులు దోరగా వేయించి దాన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దాన్ని కొంచెం యాడ్ చేసిన తర్వాత ఎక్కువ వేయొద్దు, వేస్తే చేదొస్తుంది. ఇందులో పండుమిరపకాయ తొక్కుని యాడ్ చేసుకోవాలి. కారానికి సరిపడ్డట్టు ఈ తొక్కుని యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో లాస్ట్ వీడియోలో చూపించున్నాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం చిన్నుల్లి రెబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఆయిల్లో పచ్చిమిరపకాయ, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు మంచిగా ఉంటుంది.